చంద్రడొంగరే మహారాజు భాగవత గురించి భాగవత రహస్యం అని పుస్తకం రాసి దాంట్లో ఈ కథ ఇచ్చారన్నమాట. ఏకనాథుడు కాశీలో రోజు ఇక్కడి నుంచి బ్రహ్మాండంగా కిందికి 50-60 మెట్లు దిగి కిందకి స్నానం చేస్తుండేవాట. ఒక పఠానోడు ఉన్నాడు, ఒక రౌడీ లాంటి వాడు. వాడు అక్కడ నించొని నోట్లో కిళ్ళి వేసుకొని పొద్దున్నే లేచి అందరికీ వాడితో వీడితో మాట్లాడుతూ అందరినీ ఎగతాళి చేస్తూ మాట్లాడుతుండేవాడు. ఆ నది దగ్గరికి వచ్చి ఈ ఏకనాథుడు చాలా సహనపరుడని ఎవరో చెప్పారు. రోజు చూస్తున్నానండి, చాలా సహనపరుడు, అసలు ఏం మాట్లాడండి, ఎవరేమన్నా పట్టించుకోడండి అన్నాడు. అనేసరికి నేను వాడి చేత మాట్లాడిస్తాను చూడు, వాడి కోపం తెప్పిస్తాను అన్నాడు. అంటే ఎంత పందెం అంటే వాడు ఏదో 10 రూపాయలు 20 రూపాయలు ఏదో పందెం కాసుకున్నారు. ఆయన చేత నేను కోపంగా మాట్లాడకపోతే చూసుకో అన్నాడు. ఈ రౌడీగా ఉన్నవాడు పఠాన్ అనేవాడు. వాడేం చేశా అంటే కిళ్ళీలు వేసుకుని ఓ 10 కిళ్ళీలు పెట్టరంటారా అన్నాడు. తీసుకొచ్చారు, నోట్లో వేసుకొని బాగా ఆ లాలాజలం వచ్చిన తర్వాత ఆయన స్నానం చేసి మడిగట్టుకొని చెమ్ము పట్టుకొని ఇట్లా పెడుతున్నాడు. పెడుతుంటే దుబ్బుకుని ఉమ్మేశాడు ఆయన మీద. ఉమ్మేయంగానే ఆయన మళ్ళీ కిందకి వెళ్ళి మళ్ళీ స్నానం చేశాడు. ఒక్క మాట మాట్లాడా. రెండోసారి అలాగే 3 సార్లు 4 సార్లు 50 సార్లు 60 సార్లు అయింది. వీడి దవడంతా కాస్త బాగా బాచిపోయి నొప్పి పుట్టే పరిస్థితి. అయినా సరే పందెం కాశాడుగా 10-20 వస్తుందని ఉమ్మేస్తున్నాడు. ఉమ్మేస్తుంటే వాడు ఉమ్మేలెక్కిట్ట పడున్నాడు అనమాట. చివరికి అప్పుడు ఆ ఏకనాథుడు పైకి వెళ్ళి అయ్యా ఇంకొకసారి ఉమ్మండి అన్నాడు. ఎందుకయ్యా ఉమ్మేది, నాకు దవడ నొప్పిగా ఉందని ఆయన అన్నాడు. అయినా సరే ఒక్కసారి తుప్పుకుని ఉమ్మే అన్నాడు అనమాట. ఎందుకు ఆయన అన్నాడు, 107 సార్లు స్నానం చేస్తే ఇంకొకసారి చేస్తే 108 స్నానాలు అయిపోతున్నాయి ఒకేసారి, ఈ బండ ఆ పని చేయవయ్యా అన్నారు. అందుచేత సహనం అంటే ఎలా ఉండాలి అంటే ఇలా ఉండాలి సుమా అన్నారు.